ఆశీర్వాద్ అమ్ములు ఇంట కమ్మని వంట. మెంతికూర పచ్చడా? మెంతికూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 5 కట్టల పెద్ద మెంతికూర, కొద్దిగా చింతపండు, ఎండుమిర్చి, మినప్పప్పు, నువ్వులు, కొద్దిగా నూనె, ఉప్పు. సరేనా? స్టవ్ వెలిగించు. ఏంటో మీ వదిన వరుస. ఎలా ఉన్నా కానీ మంచిదమ్మా. బాగానే వెనకేసుకొస్తున్నావే. అమ్ములు, ఈ ప్యాన్లో నూనె వేసి ఈ మెంతి ఆకు ఉంది కదా, శుభ్రంగా చేసుకొని ముందే పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఎండిపోవాలి అమ్ములు, నీళ్ళు ఉండకూడదు అసలు. ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మెంతి కూరను నూనెలో వేయించుకోవాలి. కొద్దిగా మగనివ్వాలి. అమ్మా, ఇలా ఎంతసేపు వేయించాలి? ఆ ఆకు మగ్గుతుంది, ఒక 3 నిమిషాలు పడుతుంది అంతే. ఆకులు త్వరగా మగ్గిపోతాయి కదా. అందులో ఈ మెంతాకు ఇంకా లేతగా ఉంటుంది, చిన్నగా లేతగా ఉంటుంది కదా, త్వరగా అయిపోతుంది. చిన్న మెంతం కూర తీసుకోవద్దు. చిన్న మెంతం కూర ఏంటంటే కొంచెం చేదు ఎక్కువ, అందుకనే పెద్ద మెంతం కూర తీసుకోవాలి. అయ్యో, మగ్గిపోయిందా? అమ్ములు, చిన్న ప్యాన్ తీసుకో. స్టవ్ మీద పెట్టి ఆ నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయించు. నూనె లేకుండా? నూనె లేకుండా వేయించాలమ్మా, నూనెతో కాదు. నువ్వులు మొత్తం వేసేయాలా? వేయి, మొత్తం కాదు. ఇప్పుడు 5 కట్టల మెంతం కూర కదా, ఒక 2 టీ స్పూన్ల నువ్వులు అయితే సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ దీని టేస్ట్ తగ్గిపోయి నువ్వుల టేస్ట్ ఎక్కువ వస్తుంటుంది. ఓహో, అది డామినేట్ చేయొద్దు. ఎంత? 2 టీ స్పూన్స్? 2 టీ స్పూన్లు. ఓకే. 1 టీ స్పూన్ మినప్పప్పు. ఇది మగ్గిపోయింది. ఇంకా ఎండుమిర్చి. ఎండుమిర్చి ఎన్ని వేసేనేలా? వేసాయి. ఇలా గ్రైండ్ చేస్తాను కదా. ఇంకోటి కారం కావాలనుకుంటే ఇంకో 2-3 వేయవే, ఇదేం ఘాటుగా ఉండదు కదా. వేయించనా? వేయిస్తానమ్మా, దాన్ని కూడా చేయని నేర్చుకొని. చెయ్యి, లేకపోతే తర్వాత మళ్ళీ మీ వదిన షాపింగ్ నేర్పిస్తుంది, నేను వంటలు నేర్పిస్తాను. సరేనా? అమ్మో అమ్మా, నన్ను ఇలా మధ్య మధ్యలో కొంచెం చేయని, లేకపోతే అమ్మమ్మ బామ్మ వాళ్ళు వచ్చారనుకో. మధ్య మధ్యలో కాదు, మొదటి నుంచి చివరి వరకు నువ్వే చేయాలి. చేస్తాను. లేకపోతే వాళ్ళు వచ్చి, ఏమే సుబ్బులు, అమ్మాయికి ఏమైనా వంట అని నేర్పించావా, అత్తగారింటికి వెళ్ళి ఏం చేస్తుంది అని అంటారు. ఏం చేస్తుంది? అత్తతో చేయిస్తుంది. మిక్సీ తీసుకో, చిన్న జార్ తీసుకో. జాగ్రత్త, అది నేను ఆఫ్ చేయలేదు. నువ్వు ఇది మిక్సీ పట్టుకోనరా. అది మెత్తగైనాక నాకు చెప్పు, చింతపండు కూడా వేస్తాను దాంట్లో. సరే. సరేనా? అయిందా? చూస్తున్నా అమ్మా, చూడు. ఇక్కడ పెట్టు, అక్కర్లేదు. ఇప్పుడు అందులో ఏమేసాం? ఇందులోనా? మినప్పప్పు, నువ్వులు, ఇంకా ఎండుమిరపకాయ వేయించి వేసాం. పొడిగా వేయించుకొని వేసాం కదా. అందులో ఇక ఉడికించిన చింతపండు, మగ్గించుకున్న మెంతి కూర వేసి, రుచికి తగినంత ఉప్పు, చెయ్యి పని చేస్తానన్నావు కదా, ఉప్పు తీసుకో, కారం తీసుకో, కొద్దిగా పసుపు తీసుకో. పసుపు కూడా? ఓకే. రుచికి తగినంత ఉప్పు, పసుపు. పసుపు ఎంతమ్మా? చిటికెడు. కారం 1/2 టీ స్పూన్. ఇంకా
ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని రా. అయిందా? చూస్తున్నా అమ్మా. మగ్గితే చెప్పు. నాకు మెంతి కూర పచ్చడి చేయటం వచ్చేసింది. గ్రైండ్ చేయగానే మెంతికూర పచ్చడి చేయడం వచ్చేసిందా? అందులో ఏం చేసావో నేను చాలా జాగ్రత్తగా చూసాను కదా. చూసావా? ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతి కూరను ఇలా ఒక బౌల్లోకి తీసుకుని దోశతో కానీ ఇడ్లీతో కానీ తినొచ్చు. లేదా వేడి వేడి అన్నంలో షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద దీంతో తినాలి. మెంతి కూర వాళ్ళకు చాలా మంచిది. అవునా? షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే నాకు తెలిసిన షుగర్ పేషెంట్స్ అందరికీ నేను ఈ మాట చెప్తాను. అంతే అంటావా? సరే. మెంతి కూర వాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఒకవేళ మెంతి కూర పచ్చడి చేసుకుంటే అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద ఇది తినమని, అప్పుడు చాలా మంచిది వాళ్ళకి. జనరల్గా అమ్ములు ఏం చేస్తారంటే చాలా మంది షుగర్ పేషెంట్స్ మెంతి పొడి తింటారు. మెంతి పొడి తినాలంటే కొంచెం ఇబ్బంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ మెంతి పొడిని ఇందులో కలుపుకొని మరీ తినొచ్చు. అమ్ములు ఇప్పుడు అది తీసి నువ్వు రుచి చూడు, ఎలా ఉందో చెప్పు. నేను దాన్ని ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. అమ్ములు, మెంతి కూర పచ్చడి తయారు చేసే విధానం చెప్తాను. ముందుగా మెంతి కూర శుభ్రం చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి ఈ శుభ్రం చేసి ఉంచుకున్న మెంతి ఆకును అందులో వేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గిస్తే ఆకు మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి అందులో నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి పొడిగా వేయించుకొని మిక్సీలో పొడి చేసుకోవాలి. అందులోనే ఈ మగ్గించుకున్న మెంతి ఆకును, చింతపండు, తగినంత ఉప్పు, కారము, చిటికెడు పసుపు వేసి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మెంతి కూర పచ్చడి. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.